నమస్కారం 108 టీవీకి స్వాగతం. సాయిబాబా హిందూ దేవుడు కాదని ఆయన విగ్రహాలను తొలగించాలన్న హిందూ సంస్థల పిలుపు మేరకు ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలోని ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగిస్తున్నారు. సనాతన్ రక్షక్ సేనకు చెందిన అజయ్ శర్మ నేతృత్వంలో ఇప్పటివరకు 14 ఆలయాల నుంచి బాబా విగ్రహాలను తొలగించారు. వీటిలో ప్రముఖ ఆలయమైన బాబా గణేష్ మందిర్ కూడా ఉంది. మరో 28 ఆలయాల్లోని విగ్రహాలను కూడా తొలగించనున్నారు. సనాతన ధర్మంతో సాయిబాబాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న సంస్థలు సాయిబాబాను పూజించడాన్ని తాము వ్యతిరేకించబోమని, కాకపోతే వాటిని హిందూ ఆలయాల్లో ప్రతిష్ఠించడానికి వ్యతిరేకమని తేల్చి చెప్పాయి. సాయిబాబాను చాంద్ బాబాగా పేర్కొనాలని సుప్రీంకోర్టు ఆర్డర్ చెబుతోందని దీపక్ యాదవ్ అనే వ్యక్తి గుర్తు చేశారు. సాయిబాబాని పూజించాలనుకునేవారు ప్రత్యేకంగా ఆయన ఆలయంలోనూ పూజించుకోవచ్చని, వాటిని హిందూ ఆలయాల్లో ప్రతిష్ఠించడాన్ని తాము తప్పుబడుతున్నట్టు దీపక్ పేర్కొన్నారు. హిందూ మతం అన్ని విశ్వాసాలకు అనుగుణంగా ఉంటుందని, అందుకే హిందువులు షిరిడీని సందర్శిస్తారని పేర్కొన్నారు. ఎవరు ఎప్పుడైనా ఆయనను పూజించుకోవచ్చని, వ్యక్తిగత జీవితంలో ఎవరూ జోక్యం చేసుకోరని పేర్కొన్నారు. సనాతన్ రక్షక్ సేన ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు అజయ్ శర్మ మాట్లాడుతూ ఇప్పటివరకు 14 ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించినట్టు చెప్పారు. మరిన్ని ఆలయాల నుంచి కూడా తొలగిస్తామని చెప్పారు. సనాతన ధర్మంపై ఏమాత్రం అవగాహన లేని వారు మాత్రమే సాయిబాబా విగ్రహాలను ఇతర ఆలయాల్లో ప్రతిష్ఠిస్తున్నారని తెలిపారు. సనాతన ధర్మం ఇందుకు అనుమతించదని, హిందూ ఆలయాల్లో సూర్యుడు, విష్ణువు, శివుడు, శక్తి, గణేశుడి విగ్రహాలు మాత్రమే ప్రతిష్ఠించాలని పేర్కొన్నారు. భూతేశ్వర్, అగస్తేశ్వర్ ఆలయాల నుంచి కూడా సాయిబాబా విగ్రహాలను తొలగిస్తామని చెప్పారు. సాయిబాబాను మహాత్మగా మాత్రమే పూజించాలని, దేవుడిగా కాదని చెప్పారు.